రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వచ్చారు రేడియో సిటీ 91.1లో. నేను మీ ఆర్జే యోగితాని. జీవితంలో ఎప్పుడైనా దూరాభారాలు పెరిగిపోతే మనం వాళ్ళని మర్చిపోతాం, లేదా వాళ్ళు మనల్ని మర్చిపోతారు అన్నొక అభిప్రాయంతో ఉంటాం. కానీ ఆశ్చర్యపడే విషయం ఏంటి అంటే దూరాభారాలే మనుషులని మరింత దగ్గర చేస్తాయి. దీనికి సంబంధించి ఒక చక్కనైన పిట్టకథ చెప్పడానికి రెడీగా ఉన్నాను మన పిట్టకథల్లో. అనగనగా ఒక ఊరిలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. అంటే వాళ్ళిద్దరూ పుట్టిన హాస్పిటల్ ఒక్కటే రోజు పక్క పక్కన బెడ్స్ మీద పుట్టారు. ఆ విషయం కొంచెం పెద్దయిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలో ఆ ఇద్దరికి చెప్పారు. వాళ్ళు ఒక కంకణం కట్టుకున్నారు. అదేంటి అంటే చనిపోయే వరకు కూడా మనం ఇలానే కలిసిమెలిసి ఉండాలి యాజ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకరిని వదిలి ఒకరు ఉండకూడదు, ఉన్నా కూడా కాన్స్టెంట్ కమ్యూనికేషన్లో ఉందాం. ఒకరి గురించి ఇంకొకరికి తెలిసేలాగా మనం ఏర్పాటు చేసుకుందాం అని ఎంత దూరం ప్రయాణించినా కూడా ఉత్తరాల ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ని చూసి ఊరంతా చాలా గర్వపడేది. కుటుంబాలు కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి గొప్పగా చెప్పుకునేవారు వాళ్ళ బంధువులకి, మిత్రులకి. మరి వీళ్ళిద్దరూ చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగరీత్యా వేరే కంట్రీస్ వెళ్ళిపోయారు. అప్పుడు సడన్ గా ఒక బిజీ డేలోని అరే నాకు ఈ ఫ్రెండ్ ఉండేవాడు కదా, కాల్ చేద్దామంటావా అని చెప్పి ఆలోచన వచ్చింది ఫస్ట్ ఫ్రెండ్కి. చేద్దామని అనుకుని చేయకుండా ఉన్నాడు. కానీ ఆ రెండో ఫ్రెండ్ పోస్ట్ కార్డ్ పంపించాడు ఎప్పటిలాగానే. ఏరా ఎలా ఉన్నావు, అంతా కులాసానేనా, మర్చిపోయినట్టున్నావుగా నన్ను అని ఆ మాట చదివిన వెంటనే ఆ ఫస్ట్ ఫ్రెండ్ ఆ రెండో ఫ్రెండ్కి ఠక్కున కాల్ చేశాడు. గంటలు మాట్లాడుకున్నారు. అప్పటి వరకు వాళ్ళ జీవితంలో జరిగినవన్నీ షేర్ చేసుకున్నారు. పాత రోజులు గుర్తు చేసుకొని నవ్వుకున్నారు. ఇలా వాళ్ళు ఇన్నాళ్ళు బట్టి మిస్ అయిన టాపిక్స్, పాయింట్స్ అన్నీ డిస్కస్ చేసుకొని చాలాసేపు గడిపారు. అలానే మరుసటి రోజు నుంచి కూడా రోజు ఫోన్ కాల్లో కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ అయ్యింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే దూరాభారాలు అనేది మనస్పర్ధలు తీసుకురావు, ఇంకొకరి మనసుని మరింత దగ్గర చేస్తుంది. దూరంగా ఉన్నా కూడా మనసులో ఆ మనుషులు ఉంటే ఎప్పటికీ దూరంగా ఉన్నారు అన్న ఫీలింగ్ రానే రాదు. ఎంత దూరాన ఉన్నా దగ్గరగానే ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. కొన్ని బాండ్స్ని దూరం చెరిపేయదు, మరింత దగ్గర చేస్తుంది. ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.